ఇక పునర్వసు నక్షత్రం, ఇది కూడా ఏ యొక్క దోషం లేనటువంటిది. పునర్వసు నక్షత్రం కూడా ఏ దోషం లేనటువంటిది. ఇక మిథున రాశిలోకి మనం వెనుక వెళ్ళినట్టయితే మృగశిర నక్షత్రంలో 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలో 2 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 3 పాదాలు, వెరసి 9 పాదాలు కలిసి మిథున రాశిగా ఏర్పడింది. ఇక పునర్వసు నక్షత్రంలో చివరి పాదం ఏదైతే ఉందో అది కర్కాటక రాశిలోకి వెళ్తుంది. ఇప్పుడు మనము పునర్వసు నక్షత్రంలో ఉన్నాము కాబట్టి పునర్వసు నక్షత్రం యొక్క దీనికి కూడా ఏ పాదములో జన్మించినప్పటికీ కూడా పునర్వసు నక్షత్రానికి దోషం లేదు. ఈ పునర్వసు నక్షత్రం చాలా మంచిది. ఎందుకంటే మనము వెనక్కి వెళ్ళినట్టయితే కృత్తికా నక్షత్రానికి దశాధిపతిగా సూర్యుడు ఉంటాడు. భరణీ నక్షత్రానికి శుక్రుడు ఉంటాడు దశాధిపతిగా. అశ్విని నక్షత్రానికి కేతుగ్రహము అధిపతిగా దశాధిపతిగా, రోహిణి నక్షత్రానికి చంద్రుడు దశాధిపతిగా, మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతిగా, ఆర్ద్ర నక్షత్రానికి ఇది అధిపతిగా, పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతిగా ఉంటాడు. ఆర్ద్ర నక్షత్రానికి రాహు అయితే పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి. కాబట్టి పునర్వసు నక్షత్రంలో ఏ పాదములో జన్మించినప్పటికీ అతను మంచి విద్యావంతుడు, రూపలావణ్య సంపన్నుడు, కార్యములన్నీ తన ఇంటి కార్యాల కంటే పర ఇంటి కార్యాలు చేయడంలో మంచి పేరు తెచ్చుకుంటాడు. తన ఇంట్లో తన తల్లి కానీ తండ్రి కానీ చెప్తే పని చేయడు సరిగా. కానీ పక్క వాళ్ళు ఏదైనా పని చెప్పినట్టయితే వాళ్ళకి ఆ పని ఎంత కష్టమైందని సరే తన చేతి డబ్బులైనా ఖర్చు పెట్టి వారి యొక్క పని చేసి వాళ్ళతో మంచి పేరు సంపాదించుకుంటాడు. ఆలోచించి కార్యక్రమాలు చేస్తాడు. ఉన్న దాంట్లో తృప్తి పడేటువంటి ఒక రకం ఈ పునర్వసు నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు. మంచి విద్య, ఎందుకంటే గురువు అధిపతి కదా విద్యానికి పునర్వసు నక్షత్రానికి. కాబట్టి మంచి విద్యావంతుడై ఉంటాడు. విద్య అంటే నక్షత్రంలో పుట్టినంత మాత్రాన విద్య రాదండోయ్, కష్టపడి చదవాలి, అప్పుడు మంచి విద్యావంతుడవుతాడు. తర్వాత గమనము అంటే నడక స్పీడ్గా ఉంటుంది, నిదానంగా నడక ఉండదు. తొందరగా వెళ్ళాలి, పని చేసి పెట్టేసేయాలి, అది చేయాలి అని ఉంటుంది. ఇక ఒకవేళ స్త్రీయే కనుక పుట్టినట్టయితే మృగశిర పునర్వసు నక్షత్రంలో శాంత స్వభావురాలు అవుతుంది. తన వారిని అంటే మెట్టింట్లో అడుగుపెట్టినప్పుడు మెట్టింటి వారిని తన వారిగా తలుచుకొని తన తల్లిదండ్రిని ఏ విధంగా ప్రేమించిందో మెట్టినింటి వారిని కూడా ఆ విధంగానే ప్రేమిస్తుంది. అత్తమామల యందు ప్రేమ, భర్త యందు, మరుదుల యందు, తోడి కోడళ్ళ యందు కానీ అందరి యందు కూడా ప్రేమ స్వభావరాలై ప్రేమతో కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ఇవే కాకుండా ధార్మిక చింతన అంటే దైవమునందు భక్తి కలిగి దైవ పూజలు చేస్తూ కార్యక్రమాలను వెళ్ళదీసేటువంటి వారు ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు. ఈ పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి అనుకున్నాం దశారీత్యా. ఇకపోతే పునర్వసు నక్షత్రానికి పిల్లి జంతువు. ఈ పిల్లి మన ఇళ్లలోనే మన కాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. దానికి ఇన్ని పాలు పోసినట్టయితే మన కాళ్ళ చుట్టూ మేవ అని తిరుగుతుంది. ఇలాగే ప్రేమతో వీళ్ళని కనుక ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళని కనుక దగ్గర తీసినట్టయితే మన చుట్టూ తిరుగుతూ మనకు అనుకున్న పనులన్నీ కూడా చేసి పెట్టేటువంటి ఒక రకాలు వీళ్ళు కూడా దేవగణములో చేరినటువంటి వారు. ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరు పుట్టారో ఒక్కోసారి ఆలోచించండి. రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించే పునర్వసు నక్షత్రంలో దశరథ మహారాజుకు రామచంద్రస్వామి జన్మించాడు. ఈ పునర్వసు నక్షత్రం అంత శాంత స్వభావం కలిగినటువంటి ఒక ఈ నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలోనే రామచంద్రుల వారు, మన దైవమైనటువంటి ఒక రామచంద్రుల వారు జన్మించారు పునర్వసు నక్షత్రంలోనే. ఇది దేవగణంలోకి చేరినటువంటిది, ఆదిపాలనలో ఉన్నటువంటిది. ఇలాంటి పునర్వసు నక్షత్రానికి ఇకపోతే పునర్వసు నక్షత్రానికి బృహస్పతి అధిపతి అనుకున్నాం కదా. పిప్పలి చెట్టు అంటే రావి చెట్టు అంటాం కదా, ఆ రావి చెట్టు ప్రధానంగా ఉంటుంది.
ఈ రావి చెట్టుకు గనక ప్రదక్షిణాలు చేసేటైతే ఈ పునర్సు నక్షత్రానికి ఎలాంటి గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఏదైనా దోషాలు వచ్చినట్టయితే రావి చెట్టుకు గనక ప్రదక్షిణం చేసినట్టయితే ఇవన్నీ కూడా దోషాలన్నీ కూడా పోతాయి.